హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ వివేకానంద, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మంది ఫిట్నెస్ ఫ్రీక్ అయిపోయారు. సో ఫిట్ గా ఉండడానికి చాలా రకాల డైట్లు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు, స్లిమ్ గా అవ్వడానికి అని చెప్పి. సో కొంతమందికి అవి వర్కౌట్ అవుతున్నాయి, కొంతమందికి అవ్వట్లేదు. సో నేను ఈరోజు మిమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నానంటే, బోన్ స్ట్రెంగ్తెన్ గా ఉండడానికి అసలు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బోన్ పని ఏంటంటే బాడీలో మీకు ఒక ఆకారం ఇవ్వడం. అంటే మీరు మీలాగా ఎందుకున్నారు, నేను నాలాగా ఎందుకున్నానంటే ఆ లోపల ఆ బోన్ యొక్క షేప్, మన స్కల్ ఒక షేప్ వల్ల దానికి చర్మం అంటుకొని ఒక ఆకారం వస్తుంది. బోన్ ఇప్పుడు వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్ రెండు ఉంటాయి. వర్టిబ్రేట్స్ అంటే ఏంటి, స్కూల్లో చదువుంటారు. వర్టిబ్రేట్స్ అంటే ఎముకలు ఉన్న జంతువులన్నిటిని వర్టిబ్రేట్స్ అంటారు. ఎముకలు లేని జంతువులన్నిటిని, నత్త లాంటివన్నిటిని ఇన్వర్టిబ్రేట్స్ అంటారు. సో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వర్టిబ్రేట్స్కి ఏంటంటే మీరు నిల్చోగలుగుతారు, నడవగలుగుతారు, దూకగలుగుతారు, సో బరువులు ఎత్తగలుగుతారు. ఇన్వర్టిబ్రేట్స్, ఈ నత్త లాంటివి ఏంటంటే జస్ట్ పాకగలుగుతాయి, ఎందుకంటే వాటికి ఆకారం ఉండదు, జస్ట్ అలా నేల మీద ఫ్లాట్గా ఉంటాయి. అంటే బోన్ ఉపయోగం ఏంటంటే బాడీలో కేవలం మీకు ఆకారం ఇవ్వడం మాత్రమే. సో బోన్ అదంతటగా అది కదిలేది లేదు. ఇప్పుడు బోన్స్ని కదిలిచ్చేది కండరాలు. ఓకే, సో బోన్ ఇంపార్టెంటా, బాడీలో ఉన్న కండరాలు ఇంపార్టెంట్ అంటే ఆబ్వియస్లీ మసిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ బోన్స్. సో ఉదాహరణకి మీ బోన్స్ అన్ని తీసేసి వాటిలో ఇనుప నింపేశాను అనుకోండి, అంటే చాలా స్ట్రాంగ్ చేసేసాను నేను. ఓకే, కండరాలన్నీ పీకేశాను. సో బాడీకి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. సో బాడీ కదులుతుందా? కదలదు. సో బోన్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్, బట్ ఈ రెండిట్లో మసిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దన్ ద బోన్. సో కమింగ్ టు డైట్, ఇప్పుడు అంటే మీరు ఏ ఫుడ్ తింటే బోన్స్ స్ట్రాంగ్ అవుతాయన్న డిస్కషన్ పెట్టుకుంటే, సో బోన్ స్ట్రెంగ్త్ అనేది ఇందాక చెప్పినట్టు అది బోన్ బాడీ లోపల ఎక్కడ ఉంటుంది, ఒక ఆకారం ఇస్తుంది, రైట్? మీరు 20 కిలోలు ఎత్తగలుగుతారా, 30 కిలోలు ఎత్తగలుగుతారా అనేది మీ కండబలం మీద ఆధారపడి ఉంటుంది. సో మీ బోన్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా, ఎంత వీక్ ఉన్నా, కండబలం మీదే మీరు ఎత్తే బరువు ఆధారపడి ఉంటుంది. సో ఫుడ్ గురించి మాట్లాడితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ప్రోటీన్ డైట్ అండి. ఓకే, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తినాలి. ప్రోటీన్ అంటే ఇప్పుడు వెజిటేరియన్స్కి అనుకోండి ఆప్షన్స్ కొంచెం తక్కువ ఉంటాయి, నాన్ వెజిటేరియన్స్కి కొంచెం ఎక్కువ ఉంటాయి. నాన్ వెజిటేరియన్స్ కంటే ఇప్పుడు గుడ్డు నుంచి తీసుకెళ్ళి మనకు మాంసం దాకా, చేప కావచ్చు, ఏదన్నా కూడా వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడికి 100 గ్రాములు చికెన్ తీసుకుంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో 100 గ్రాములు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పప్పు అంటారు, పప్పులో ప్రోటీన్ ఉంటుంది. మీకు తినే మన పల్లీల్లో ప్రోటీన్ ఉంటుంది. సో తినే రాజ్మా, దాల్ అన్నిట్లో ప్రోటీన్ ఉంటాయి. కానీ క్వాంటిటీ చూసుకుంటే ఇప్పుడు 100 గ్రామ్ ప్రోటీన్ పప్పులో, 100 గ్రామ్ ప్రోటీన్ చికెన్లో తీసుకుంటే, ఈ 100 గ్రామ్ పప్పు అనేది ఇల్లంతా తింటారు. 100 గ్రామ్ ప్రోటీన్ ఒక మనిషి ఈజీగా తింటాడు, 100 గ్రామ్ చికెన్. సో మనకి పేపర్ మీద చూస్తే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ అనిపించినా కూడా 100 గ్రాముల పప్పు సాధారణంగా అందరు తినరు. అది 100 గ్రాములు చేసుకుంటే ఇల్లంతా తింటారు. సో పప్పు ద్వారా ప్రోటీన్ కంటెంట్ వాస్తవానికి ఎక్కువ రాదు, ఎందుకంటే తక్కువ తింటాం కాబట్టి. ఇంత చికెన్ అంత తినరు, రైట్? అండ్ గుడ్డు ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక గుడ్డులో సాధారణంగా 5 నుంచి 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుందండి. సో బాడీ వెయిట్ ఫార్ములా ఏంటంటే మీ బాడీ వెయిట్ ఎంత ఉంటే అన్ని గ్రాముల ప్రోటీన్ తినాలి. ఇప్పుడు 60 కిలోలు బాడీ వెయిట్ ఉందనుకోండి, 60 గ్రాముల ప్రోటీన్ సాధారణంగా ఎక్సర్సైజ్లు చేసినా చేయకపోయినా ప్రతి వ్యక్తి తినాల్సిందే. అంటే ఇప్పుడు గుడ్డు రూపంలో మాట్లాడితే 10 గుడ్లు అంత ప్రోటీన్ ఒక మనిషి 60 కిలోల వెయిట్ గల మనిషి తినాలి రోజు. ఓకే, కానీ ఎంత తింటారు? సో మేబీ ఒకటో రెండో గుడ్లు తింటారు, అంతకు మించి ఎక్కువ తినరు. సో డైలీ రిక్వైర్మెంట్ ప్రోటీన్ ఈక్వల్ టు బాడీ వెయిట్ అండి, అన్ని గ్రామ్స్ తినాలి. సో ఎంత తింటారు అంటే దానిలో 1/4 కూడా ఉండదు మనం తినేది. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందాక నేను అన్నట్టు వెజిటేరియన్లో కూడా ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మనం పిక్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోయాలో ఎక్కువ ఉంటాయి. సోయా మీల్ మేకర్లో మీకు ఆల్మోస్ట్ 25-30 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది 100 గ్రాములలో. ఈ స్ప్రౌట్స్ అంటారండి. సో స్ప్రౌట్స్లో మీరు ఎక్కువ ఉన్నా కూడా మీరు 100 గ్రాముల స్ప్రౌట్స్ తినలేరు. ఇప్పుడు ఎంత నాకు తెలిసి 10-15 ఉండొచ్చు, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ స్ప్రౌట్స్ ఆల్సో వెరీ గుడ్, బట్ స్ప్రౌట్స్ అడ్వాంటేజెస్ వేరు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ప్రోటీన్. స్ప్రౌట్స్ ఇప్పుడు సాధారణంగా ప్రోటీన్ తినమంటే మైండ్కి స్ప్రౌట్స్ వస్తుంది, కొందరికి పనీర్ వస్తుంది, రైట్, వెజిటేరియన్స్కి. సో స్ప్రౌట్స్ తింటే చాలా ప్రోటీన్ వస్తుంది అనుకుంటారు, కానీ అంత స్ప్రౌట్స్ తినరు. సో నిజంగా వాస్తవానికి తినాలంటే కేజీ స్ప్రౌట్స్ తినాలి, బాడీ వెయిట్ అంత తినాలంటే, కానీ అంత స్ప్రౌట్స్ తినరు రోజుకి.
సో వెజిటేరియన్ డైట్ ద్వారా వచ్చే ప్రోటీన్ చాలా తక్కువ కంపేర్ టు నాన్ వెజిటేరియన్ డైట్. నెక్స్ట్ ఆప్షన్ ఇప్పుడు మనకు ఈ ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి. ప్లాంట్ బేస్డ్ పౌడర్స్ ఉన్నాయి, మనకు ఈ మిల్క్ బేస్డ్ పౌడర్స్ అంటారు, వాటిని వే ప్రోటీన్స్ అంటారు. ఈ కమర్షియల్లీ అవైలబుల్ ప్రోటీన్ ఎగ్స్ కానీ లేదంటే ఇవన్నీ కొంచెము క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ తక్కువ ఉంటుంది. సో ఈ జిమ్ వర్కౌట్ రిలేటెడ్ ప్రోటీన్స్ ఉంటే హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో ఒకవేళ ప్రోటీన్ పౌడర్ ద్వారా మనకు ప్రోటీన్ కావాలనుకుంటే ఈ ఉమెన్స్ హార్లిక్స్ అని అవన్నీ ఉంటాయి, అవి వాటికంటే ఇవి కొంచెం బెటర్, సుపీరియర్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఎక్కువ, ఒక స్కూప్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, కమింగ్ టు బోన్. సో బోన్ వరకు చూసుకుంటే కాల్షియం అంటే బోన్ మెజారిటీ కాల్షియం అని అనుకుంటారండి. సో బోన్లో కాల్షియం కాకుండా మనకి కొలాజన్ అనే సబ్స్టెన్స్ కూడా ఉంటుంది. కొలాజన్ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ అంటే అది కూడా ఒక రకమైన ప్రోటీన్. సో ప్రోటీన్ అనేది మనకు బాడీ మొత్తంలో బిల్డింగ్ బ్లాక్స్ అంటామండి బాడీలో. సో మన స్కిన్లో కొలాజన్ ఉంటుంది, మన బోన్లో ఉంటుంది, మన కండరాల్లో ఉంటుంది. సో ప్రోటీన్ కంటెంట్ తీసుకుంటే బోన్ హెల్త్ కూడా ఇంపార్టెంట్, ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటూ ఉంటాయి రెగ్యులర్గా. సో కాల్షియం రిచ్ ఫుడ్ అంటే ఇప్పుడు మనకి ఏది చాలా కూరగాయల్లో ఆకుకూరలో కూడా కాల్షియం ఉంటుందండి. కాల్షియం తినడం ఇంపార్టెంట్ కాదు, తిన్న కాల్షియంని రీటైన్ చేసుకోవడం. అంటే విటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేవా, లేదా ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, బరువులు ఎత్తుతున్నామా లేదా అన్నదాన్ని బట్టి మన తిన్న ఆహారంలో ఉన్న కాల్షియము బాడీ పీల్చుకుంటుందా లేదా, అది మోర్ ఇంపార్టెంట్ దాన్ మీరు ఇప్పుడు రోజు ఒక 500 mg ఒక 1 గ్రామ్ కాల్షియం టాబ్లెట్లు వేసుకున్నారు అనుకోండి. సో అది ఖచ్చితంగా అబ్జార్బ్ అవుతుందని గ్యారంటీ లేదు. ఎందుకో అబ్జార్ప్షన్కి తోడ్పడే పనులు ఒకటి విటమిన్ డి ఒకటి తోడ్పడుతుంది, ఇంకోటి మీరు బరువులు ఎత్తడము ఎక్సర్సైజ్ చేయడం అనేది అది డైరెక్ట్గా రిలేటెడ్ అనమాట. సో ఎంత మీరు ఎక్సర్సైజ్ చేస్తూ బరువులు ఎత్తుతుంటారో కాల్షియం అబ్జార్ప్షన్ కూడా బాడీలో పెరుగుతుంది, డిమాండ్ అండ్ సప్లై లాగా. సో అంటే నార్మల్గా ఒక డే మీల్ అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటారు? బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్, సో అసలు ఎలా మన రొటీన్ లైఫ్లో ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? సో ఒక సింగిల్ ఫార్ములా ఏం లేదండి. అంటే మీకు వర్తించేది నాకు వర్తించదు, ఎందుకంటే నా డిమాండ్స్ వేరు, ఇంకో వ్యక్తి డిమాండ్స్ వేరు, వాళ్ళ పని వేరు. ఇప్పుడు ఒక కూలీ ఉన్నాడు, వాడు చేసే పని వేరు, వాడు ఎత్తే బరువులు వేరు, వాడి డైట్ వేరు, వాడి లైఫ్ స్టైల్ వేరు. సో వాడి తినే డైట్ నాకు వర్తించదు, నేను చేసే పనులకు నేను తినే డైట్ వాడికి వర్తించదు, రైట్? కొందరు ఈ ఆకుకూరలు మిక్సీ కొట్టుకొని తాగమంటారు, కొబ్బరి నూనె డైట్ అంటారు, ఇంకేదో అంటారు. అది ఎన్ని రోజులు తాగుతారు? నెల తాగుతారేమో కదా. సో నెల తర్వాత విరక్తి పుడుతుంది. జనరల్ రూల్ ఏంటంటే డైటింగ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు లో కార్బ్ హై ప్రోటీన్ డైట్ అండి. లో కార్బ్ అంటే కార్బ్స్ తగ్గించుకోవాలి. కార్బ్స్ అంటే రైస్ లాంటివి, గోధుమలు, జొన్నలు, అన్నీ కూడా ఇవన్నీ కూడా కార్బ్స్ అంటారు. సో కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినాలి. సో 10 గుడ్లు తినమని కాదండి అర్థం, 10 గుడ్లంత ప్రోటీన్ మనం వివిధ మన రూపాల్లో తీసుకోవాలి. అంటే ఇప్పుడు పనీర్లో కొంచెం ఉంటుంది, రైట్? సోయాలో కొద్దిగా ఉంటుంది, దాల్లో కొద్దిగా ఉంటుంది, పెరుగులో కొద్దిగా. సో కొద్దిగా తీసుకుంటుంటే మనం 60కి దగ్గరికి వెళ్తాం. 60 వెళ్ళడం చాలా కష్టం, ఉదాహరణకు చెప్తున్నా. సో మనము కనీసం 2-3 గుడ్లు తినగలితే మనకి ఈజీగా ఒక 10 నుంచి 15-20 గ్రాములు వచ్చేస్తాయి. మిగతాది మనం మిగతా ఫుడ్ నుంచి కొద్దిగా తెచ్చుకోవచ్చు. ఓకే, 10 గుడ్లు తినడం ఈజ్ నాట్ అంటే అది ప్రాక్టికల్ కాదు, అందరు తినలేరు. సో అలా తినమని ఉద్దేశం కాదు, దానంత ఈక్వల్ ప్రోటీన్ తినాలి. 60 గ్రామ్స్ వర్త్ ప్రోటీన్ మీ ఏ రూపంలో తీసుకున్నా పర్లేదు. విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. సో దాన్ని మనం ఫుడ్తో కవర్ చేసుకోవచ్చు అంటారా? విటమిన్ డి కోసం ఏం చేయాలంటారా సార్? విటమిన్ డి ఇప్పుడు వన్ ఆఫ్ ద ఏమంటారు మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్స్ అండి. విటమిన్ డి నార్మల్గా న్యాచురల్గా మనకు దొరికే అవకాశం లేదు, ఎందుకంటే మన పనులు అలా అయిపోయి. ఇప్పుడు నేనైనా పొద్దున కార్లో వెళ్తాం, హాస్పిటల్లో ఉంటాం, మళ్ళీ ఇంటికి వస్తాము, వచ్చేసరికి రాత్రి అయిపోతుంది. సో ఎండలో ఎక్కువసేపు గడిపే అవకాశం చాలా తక్కువ మందికే ఉంటుందండి. కూలీకో లేదంటే రోజు కొందరు వాకింగ్ అని పోతుంటారు 2-3 గంటలు, వాళ్ళకి బహుశా రావచ్చు. కానీ నార్మల్గా రోజు పని చేసుకొని కొద్దిగా ఇంట్లోనే ఉండే వాళ్ళంటే నీడలో ఉండే వాళ్ళకి ఎక్కువ విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో విటమిన్ డి యూజువల్గా మనకి గుడ్డులో వాటిల్లో ఉంటుందండి. అంటే అంత మనకు కావాల్సినంత పోర్షన్లో మనకి రాదు, ఎందుకంటే మన రిక్వైర్మెంట్ ఎక్కువ, సప్లై తక్కువ. మనం ఎక్కువసేపు ఎండలో ఉండేది లేదు కాబట్టి ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదండి. ఇప్పుడు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్.
సో సాధారణంగా నేను చాలా మందిని చూస్తుంటాం, అంటే వాళ్ళు విటమిన్ డి పెంచుకోవడం కోసము ఎక్కువసేపు ఎండలో గడిపి, లేదంటే వాకింగ్ చేయడము, మిద్దె మీద నిల్చోవడము, సూర్య నమస్కారాలు వెళ్ళి టెర్రస్ మీద చేసుకోవడము, అవన్నీ చేస్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గ విటమిన్ డి బాడీలో ఉత్పత్తి అవ్వట్లేదు. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఓకే, సో ఆ కోర్స్ ఉంటుందండి విటమిన్ డి సప్లిమెంటేషన్. 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో కోర్స్ లాగా తీసుకుంటే సరిపోతుంది. విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి అది బాడీలో ఎక్స్క్రీట్ అవ్వకుండా తీసుకున్నదంతా స్టోర్ అయ్యి కొద్దిగా బాడీ వాడుకుంటూ ఉంటుంది. సో ఒక టైం తర్వాత లెవెల్స్ పడిపోతాయి కాబట్టి లెవెల్స్ మళ్ళీ మనం టాబ్లెట్ రూపంలో పెంచుకుంటే సరిపోతుంది. సో వాళ్ళ వర్క్ ఏంటి, వాళ్ళ బాడీ ఎలా ఉంది చూసుకొని దాన్ని బట్టి మనం ప్రోటీన్ ఎంత తీసుకోవాలని క్యాలిక్యులేట్ చేసి బ్యాలెన్స్డ్గా ఉంటే సో వాళ్ళ హెల్త్ అనేది హ్యాపీగా ఉంటుందండి. అంటే డైటింగ్లో యూజువల్గా నేను నా పేషెంట్స్ చెప్పే సింపుల్ చిట్కా ఏంటంటే, ఎవరో చెప్పింది ఫాలో అవుతే అది పనికిరాదు. ఎందుకంటే అది ఎక్కువ రోజులు చేయలేరు. ఎందుకంటే తనకి పని చేసింది తనకి నచ్చి తను చేసుకుంది, నీకు ఖచ్చితంగా పని చేయాలన్న గ్యారంటీ లేదు. సో మీ బెస్ట్ థింగ్ ఈజ్ పోర్షన్ కంట్రోల్. అంటే మీరు ఏది తింటున్నా, అంటే ఇష్టపడి చేసుకునేది ఏది ఉన్నా కూడా దాన్ని ఫస్ట్ సగం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 4 ఇడ్లీలు తినే ప్లేస్లో 2 తినాలి. సో ఒక హాఫ్ కప్పు అన్నం తినే ప్లేస్లో పావు కప్పు తినాలి. సో అలా తింటే కనీసం మనం సగం క్యాలరీస్ కట్ చేసినట్టు అయిపోతుంది. ఎస్పెషల్లీ డైటింగ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. సో డైటింగ్ చేసే వాళ్ళకి, అంటే బరువు తగ్గాలని, లేదా షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా ఇది వర్తిస్తుంది. సో మెయిన్ ఈ క్యాలరీస్ తగ్గించుకోవడం ఒక వంతు అయితే, ఇంకో సైడ్ ప్రోటీన్ కూడా నేను చెప్పినట్టు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ కంటెంట్ ఎప్పుడైతే పెంచుతారో దాంతో ఆకలి కూడా కొంచెం తగ్గుతుంది. సో ప్రోటీన్ స్లోగా అరుగుతుంది అనమాట. రైస్ అంత ఫాస్ట్గా అరగదు, కార్బ్స్ అంత ఫాస్ట్గా అరగవు. సో స్లోగా అరుగుతుంది కాబట్టి ఎనర్జీ కూడా స్లోగా రిలీజ్ అవుతుంది. ఇంత లోపల వాళ్ళు కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అంతా కూడా తక్కువ తీసుకుంటూ వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, అందరూ ఇప్పుడు అన్నం మానేసి గోధుమ మీద పడతారు. ఇప్పుడు అన్నం మానేయాలి, చపాతీలు తినమంటారు, లేదంటే జొన్న రొట్టెలు తినమంటారు, లేదంటే రాగి జావ తాగమంటారు. సో అన్నంలో 100 గ్రాముల అన్నం తీసుకుంటే 100 గ్రాముల అన్నంలో దగ్గర 130 క్యాలరీలు ఉంటాయండి. 100 గ్రాముల రైస్లో 130 క్యాలరీలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, గోధుమల్లో ఇంకా తక్కువ ఉండాలి కదా. అవును కదా. సో 100 గ్రాముల గోధుమల్లో దగ్గర 340 క్యాలరీలు ఉంటాయి. రైస్ కంటే 3 రెట్లు ఎక్కువ. రైస్ కంటే దగ్గర 3 రెట్లు ఎక్కువ. సో మీరు ఒక చపాతీ తిన్నా, ఒక కప్పు నిండా రైస్ తిన్నా 2 ఒకటే క్యాలరీ లెక్కను. ఓకే, సో రైస్ పోర్షన్ కంట్రోల్ చేసుకోవడం ఈజ్ అ బెటర్ ఆప్షన్. అంటే అది ఇంకా బెటర్. అంటే ఇప్పుడు తినే కప్పు రైస్లో దాన్ని తక్కువ తింటే బెటర్. దాన్ని తింటే మీరు గోధుమల కంటే తక్కువ క్యాలరీస్ తింటారు. సో ఒక రొట్టె తిని తక్కువ క్యాలరీస్ తిన్నాను అనుకోవడం తప్పు. సో ఎనీవేస్ డాక్టర్ గారు, అంటే డైట్ ఎవరికి వాళ్ళకే సపరేట్గా ఉంటుంది. సో మనం పోర్షన్ అనేది ఎలా కట్ చేసుకోవాలని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, డాక్టర్ గారు చెప్పిన విషయాలు విన్నారు కదండి. సో మీకు కూడా ఏవైనా సందేహాలు ఉంటే మీరు డైరెక్ట్గా డాక్టర్ గారిని కలవచ్చు. సో అడ్రస్ వచ్చేసి కోర్ ఆర్థోపెటిక్ అండ్ ఈఎన్టీ క్లినిక్, మోతీనగర్లో ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి.